కిస్మత్ అంటే మన గబ్బర్ సింగ్ పవనాల్ దెబ్బై. అరే ఏ ముహూర్తంలో పార్టీ పెడుతున్నా అన్నాడో కానీ పార్టీ పెట్టక ముందే మనోని అందరు ఎగరేసుకోపోయినరు. నువ్వు పార్టీ పెడితే పెట్టు కానీ ముందైతే మా దిక్కు ప్రచారంలో దిగని ఢిల్లీ నుంచి మోడీ, ఇక్కడ నుంచి చంద్రాలు పట్టుకొని తీసుకుపోయినరు. ఇక లేటెస్ట్గా మనోనికి ఇంకో అదృష్టం కూడా దక్కింది. అదేందో మీరే చూసి తెలుసుకోండి. కిస్మత్ అంటే గిట్లనే ఉంటుండొచ్చు. ఏడ కుక్కదో ఒక దొక్కొచ్చిండో తెలియదు కానీ కళ్యాణాల పవన్ని దశ తిరిగి తంతే ఏనో పడ్డట్టయింది పోండ్రి. మరి ఈయన పాయింట్లు ఎప్పుడు జొర్రిందో ఏమో గాని దరిద్రం పట్టినట్టే పట్టింది అదృష్టం. కాకపోతే ఏంది మరి పార్టీ వెట్టనైతే పెట్టిండు గాని పోటీ చేసినోడు కాదాయే. ఇగో గీడు మావోడని ఒక్కనైనా పార్టీకి వెళ్ళి గెలిపించినోడు కాదాయే. అయినా గాని గా ఎన్డీఏ పార్టీల మీటింగ్ కు పోతందుకు పిలుపు అందుకున్నాడంటే ఏందన్నట్టు. పువ్వు గుర్తు పార్టీలు వాళ్ళతో సోపతున్న పార్టీలు కలిసి పెట్టుకున్న మీటింగ్ కు నువ్వు కూడా రావాలని చిన్నజీవిని కూడా పిలిచిండట మోడీ సారు. కానీ చూడుండ్రి ఏండ్లకేండ్లు పార్టీలు పెట్టి నడిపించిన వాళ్ళకు కూడా ఇట్లా కలిసి రాదు. అటువంటిది ఒక్క ఎంపీ సీటు కాదు కదా, సర్పంచ్ కూడా లేని జనసేన పార్టీ లీడర్ కళ్యాణాల పవనునికి ఛాన్స్ వచ్చాడంటే చిన్న ముచ్చట కాదుల్లా. ఇక ఇప్పటి సంధి ఎన్డీఏ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నా గానీ వాళ్ళతో కలిసి కూర్చుంటాడు అన్నట్టు. అంటే 20 ఏళ్ల సంధి పచ్చ పార్టీ నడిపిస్తున్న చంద్రాలకు నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన పవనాలకు ఏం తేడా ఉండదన్నట్టు. ఈ ముచ్చట అర్థమైతే చంద్రాలు ఏమనుకుంటాడు కావచ్చు. గమ్మత్ అనిపిస్తలేదు ఈ ముచ్చట వింటుంటే.